2018 అంటున్నారు కదా! సో, అప్పుడే 'ఫలక్నామా దాస్' మీరు ఆన్‌లైన్‌లో ఎడిటింగ్ చేస్తున్నాను సీన్స్‌లో అని ఇందాక చెప్పారు. అవును. సో, అంటే ఆ టైంలో మీరు ఇంకా అంటే 'ఫలక్నామా దాస్' కాకుండా 'ఈ నగరానికి ఏమైందిలో' మీ క్యారెక్టరైజేషన్ చూసాము. సో, దాంతో కాకుండా మీ వర్సటైలిటీ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా వర్తే అనిపించిందా? డెఫినెట్లీ వర్త్ అనిపించింది కాబట్టే డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ మనతో మన వేలోకి వచ్చింది. దీన్ని డెఫినెట్లీ క్యాచ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం వీళ్ళతో పాటు. ఏమన్నా ఉంటే అందరం కలిసే ఫేస్ చేసుకొని ఫినిష్ చేస్తాం సినిమా. సినిమా అనేది ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగే ప్రాబ్లం. స్టార్ట్ చేసేస్తే సినిమా దానిపైన చేసుకుంటుంది. సో డెఫినెట్లీ ఐ బిలీవ్డ్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు ల్యాండ్ లిటిల్ లేట్. నా ఇంకొక 5-6 సినిమాలు వచ్చినాక ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఎక్కువ మంది ఆడియన్స్కి చెప్పడానికి స్ట్రెంగ్త్ వస్తుంది అన్న ఐడియాలజీలోనే ఒప్పేసుకున్నా. ఓకే. అన్న ఇంకొకటి యువర్ సీక్వెల్స్ ఆర్ జస్ట్ అంటే యూత్ అందరూ వెయిట్ చేసే సీక్వెల్స్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా అవి రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? అండ్ ఈ నగరానికి ఏమైంది 2 అయితే చాలామంది అడుగుతున్నారు. 'ఫలక్నామా దాస్ 2' ఈ నగరానికి ఏమంటూ నేను రాస్తలేను. 'ఫలక్నామా దాస్ 2' నేను రాస్తున్నాను. 'ఫలక్నామా దాస్' మాత్రం జర గ్యాప్ ఇస్తే కథలు సినిమాలు నచ్చుతున్నాయి చేస్తున్నా. వీటికి మళ్ళీ చేసే వాటికి మళ్ళీ సీక్వెల్ పడేటట్టున్నాయి. ఏం కావాలని చేస్తలేను, సారీ, బట్ వస్తాం తొందరలో. 'ఫలక్నామా దాస్' డెఫినెట్లీ 'ఫలక్నామా దాస్తోనే వస్తాం.